ఇది ఒక మంచి చరిత్ర. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల ఓయూను భావితరాలకు ఒక నాణ్యత గల చదువుతో పాటు, ఒక మంచి పిల్లలకు అకామిడేషన్‌తో పాటు, ప్రపంచ యూనివర్సిటీలకు పోటీ పడే విధంగా తయారు చేయాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రెండోసారి రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటనతోని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి వేగవంతం కానుంది. 10 ఏళ్ల కిందట ఏదైతే బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి, నిర్వీర్యానికి, నిధులు నియామకాలు లేక బోసిపోయిన ఉస్మానియా యూనివర్సిటీని మళ్ళొక పునర్నిర్మాణం చేసి పూర్వవైభవం తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేశారు. కాబట్టి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా సిద్ధం చేశారు. దాన్ని ఈరోజు అనౌన్స్ చేయడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ భావితరాలకు ఒక విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల దిశగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రయాణం కానుంది. రైట్. ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు? ఇవాళ ఆల్రెడీ అధికారులకు గత 4 నెలల నుంచే మార్గనిర్దేశం చేశారు. ఆల్రెడీ రోడ్లు కావచ్చు, ఇక్కడ లైబ్రరీలు కావచ్చు, హాస్టల్ వసతులు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి సైకిల్ ట్రాక్లు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అధునాతం ఉన్నటువంటి టెక్నాలజీతోని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కానుంది. కాబట్టి అధికారులు ఆల్రెడీ ఈ పనిలో అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రణాళిక రూపొందించారు. ముఖ్యమంత్రి గారికి కూడా వివరించారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతోనే అనౌన్స్ చేయబోతా ఉన్నారు.